తగున వాడు నియామక కాలమును ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్న వారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దురాలను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధురాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశంలోని వీధులు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చారు. అరణ్యంలోని అడుగుగాడిదలు తిరిగినట్లు వీరువారు తమ పని మీద బయలుదేరి వేటకు చెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. పొలంలో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగా ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పడుకొని ఉందురు. చలిలో వస్త్రహీనులై పడి ఉందురు. పర్వతము మీద జల్లులకు తడిసి ఉందురు. చాటు లేనందున బండను కౌగలించుకొందురు. తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలి కొని పనులను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు. ద్రాక్ష గానుగులను తొక్కుచు దప్పిక గలవారై ఉందురు. జనము గల పట్టణంలో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొదపెట్టుదురు. అయినను జరుగున్నది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగుబాటు వారు కలరు. వారి మీద మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమి కలవారిని చంపును. రాత్రి అందు వాడు దొంగతనము చేయను. వ్యభిచారి ఏ కన్నెను నన్ను చూడదనుకొని తన ముఖము ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు. పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదనని వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీరు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును. కన్నగర్భము వారిని మరచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారి పిల్లలు కనని గొడ్రాండను బాధపెట్టుదురు. విధవరాండకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాధపడుదురు. ఆయన వారికి అభయము దయచేయును కనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె తోయబడుదురు. పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఇలాగూ జరగని ఎడల నేను అవంతికుడని రుజువు పరచు వాడబడు. నా మాటలు వట్టివని దృష్టాంతపరచు వాడబడు.